నీవు హుజురాబాదులో టీఆర్ఎస్ పార్టీతో నాయకులతో సీక్రెట్ మీటింగ్ పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి దళితులను మాలామాదిగలను ఆ మీటింగ్లో సీక్రెట్ మీటింగ్లో టీఆర్ఎస్ సీక్రెట్ మీటింగ్లో మాలామాదిగలను నమ్మకూడదు, మాలామాదిగలను దగ్గరికి రానియకూడదు, వాళ్ళను కుక్కకు బొక్కేస్తే ఎట్లుంటుందో అట్లనే ఉంచాలి అని చెప్పి నువ్వు హుజురాబాదులో నువ్వు సీక్రెట్ మీటింగ్లో మాట్లాడిన విషయం అక్కడ ఉన్న దళితులు కూడా ఇతర బీసీ నాయకులు కూడా విన్నరు. అంటే దళితులను మాలామాదిగలని అవమానపరిచే మాటలు మాట్లాడింది ఇది వాస్తవం. ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అదేవిధంగా పోలీస్ కమిషనర్ను, కరీంనగర్ పోలీస్ కమిషనర్ను ఒక మైనార్టీ నాయకుడు ఆయనను బెదిరించి మాట్లాడావు. ఆయన నోటికొచ్చే విధంగా నువ్వు మాట్లాడావు ఒక ఐపీఎస్ ఆఫీసర్ను. అదేవిధంగా ఈ రాష్ట్ర గవర్నర్ మహిళ అని చూడకుండా బూతు మాటలు మాట్లాడుకుంటూ ఆమెను ఇష్టం వచ్చినట్టు అవమానపరిచావు. ఈ దేశంలో మహిళలను 50% ఉంటారు. మహిళలంటే తల్లిగా, ఒక ఆడిబిడ్డగా, ఒక అక్కగా, ఒక అమ్మగా గౌరవించాలి. ఆ గౌరవం లేకుండా నువ్వు రాష్ట్ర గవర్నర్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. ఇది నీకు గుర్తు చేస్తున్నా. అదేవిధంగా నువ్వు అసెంబ్లీ స్పీకర్ మీద కాగితాలు సించొచ్చి ఆయన మీద ఇసిరేసినావు. ఒక దళితుడనే ఉద్దేశంతో స్పీకర్ను కూడా అవమానపరిచావు. ఇలాంటి దుర్మార్గుణ్ణి టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ చేర్చుకున్నాడు. ఒక్క తెలంగాణ ఉద్యమకారులను చంపడానికి ప్రయత్నించిన వాడిని, తెలంగాణ ఉద్యమకారుల మీద దాడి చేసినటువంటి దుర్మార్గుణ్ణి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. కౌశిక్ రెడ్డి నీ గురించి మొత్తం తెలుసు. రెండోది, కేటీఆర్ ఈ కౌశిక్ రెడ్డి లాంటి రౌడీలను, గుండాలను తయారు చేస్తున్నాడు. కేటీఆర్ చరిత్ర ఏంటంటే 2017లో సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాడు. ఇస్కా మాఫియాను నడిపించుకుంటూ 500 నుంచి 1000 లారీలు ఆ నేరేళ్ల నుండి, గ్రామాల నుండి పోతాయి. ఆ లారీలు గ్రామ నడిబొట్టు నుంచి వెళ్ళి రోడ్డు పొంట వెళ్తుంటాయి. అట్లా 500 నుంచి 1000 లారీలు పోతుంటాయి రోజు. ఆ లారీల కింద నలుగురు దళితులు, ఒక సాకలతను ఆ లారీల కింద పడి చనిపోయారు. ఆ లారీల కింద తొక్కి చంపేయడం జరిగింది. ఆ నేరేళ్లలో ఉన్నటువంటి గ్రామస్తులు, ఆ చనిపోయిన కుటుంబాలు, అయ్యో మా పిల్లలను ఇసుక లారీల కింద చంపేసిండ్రు అని చెప్పి ధర్నా చేసి రస్తారోక చేస్తే ఆ గ్రామం ఉన్నటువంటి దళితులను, అణగారిన కులాలను, వాళ్ళ కుటుంబ సభ్యులను ఎవరైతే చనిపోయి ఉన్నారో ఆ పిల్లల తల్లిదండ్రులను వాళ్ళందరినీ తీసుకెళ్ళి పోలీసులకు ఎస్పీకి చెప్పి కేటీఆర్ వాళ్ళందరినీ తీసుకొచ్చి తొక్కుండంటే ఆ నేరేళ్ల గ్రామస్తులను, ఆ యొక్క చనిపోయినటువంటి బిడ్డల తల్లిదండ్రులను తీసుకొచ్చి తాటికి ఉపయోగించి తొక్కడం జరిగింది. వాళ్ళకు సంసారానికి, ఇంకా కష్టపడి పని చేసుకోవడానికి పనికి రాకుండా వాళ్ళని తొక్కించడం జరిగింది కేటీఆర్ దగ్గరుండి. ఇది మర్చిపోలే. కేటీఆర్ మొదటి నుండి కూడా కేటీఆర్ దళితుల మీద, అణగారిన కులాల మీద విషం కక్కుతున్నారు. వాళ్ళ విషయాన్ని కక్కుతున్నారు. ఇది గుర్తు చేస్తున్నా. ఇక హరీష్ రావు కేసీఆర్ ఆనాడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు మా బట్టి విక్రమార్క గారు 2018లో ఆ అసెంబ్లీ అంటే ప్రతిపక్ష పార్టీ నాయకునిగా మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చేసింది. సీనియర్ మంత్రులు ఉన్నారు,
మా ఉత్తమ కుమార్ రెడ్డి సారు, ఇదే సబితా ఇందర్ రెడ్డి గారు, డికే అన్న గారు, చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా ఒక దళితుడిని ఖచ్చితంగా కాంగ్రెస్ శాసనసభ నాయకుడిని చెయ్యాలని చేసింది. చేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఓర్చుకోలేక ఒక దళితుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఉన్నాడు అని చెప్పి ఈ ప్రతిపక్ష పార్టీ నాయకుని అంటే నాయకుడు ఉండకూడదు, ప్రతిపక్ష పార్టీ హోదాను ఉండకుండా చేయాలని చెప్పి ప్లాన్ చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ బెదిరించి అదిరించి పదవుల ఆశ చూపి డబ్బాశ చూపి ఆనాడు కొనుగోలు చేసుకున్నారు. ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా చేశారు. ఒక దళితుడికి ప్రతిపక్ష పార్టీ హోదా ఉండద్దు అని చెప్పి విషంగక్కి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్లాన్ చేసి ప్రతిపక్ష పార్టీ హోదా లేకుండా చేయడం జరిగింది ఆనాడు. అయితే ఈరోజు మళ్ళీ మా భట్టి విక్రమార్క గారు చదువుకున్న విద్యావంతుడు, తెలివి కల్లవాడు, జ్ఞానవంతుడు, వీళ్ళు ఆర్థిక శాఖ మంత్రి, రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు బడ్జెట్ ఎట్లా ప్రవేశపెట్టాలి, బడ్జెట్ను ఏ విధంగా రూపొందించాలని ఆలోచన చేసి ఎస్సీలకు, ఎస్టీలకు, ఆదివాసీలకు, బీసీలకు, మైనార్టీలకు, రెడ్లకు, బ్రాహ్మణులకు అన్ని వర్గాలకు కూడా సామాజిక న్యాయం జరగాలి అని చెప్పి ఆ యొక్క బడ్జెట్ను రూపకల్పన చేసిండు. మా భట్టి విక్రమార్క గారు చదువుకున్న విద్యావంతుడు. బడ్జెట్లో ఎవరికి అన్యాయం జరగకూడదో, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు, విద్యార్థులకు, కూలీనాలు చేసుకున్నటువంటి పేదవాళ్ళకు కూడా సామాజిక న్యాయం జరగవలసిందని చెప్పి ఆలోచన చేసి ఆ బడ్జెట్ను రూపకల్పన చేసిండు. అదే బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిండు. తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే విధంగా, తెలంగాణ ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా న్యాయం జరిగే విధంగా ఆ బడ్జెట్ను ప్రవేశపెడితే రాష్ట్రంలో ప్రజలకు కూడా సంతోషంగా ఉన్నారు. కానీ ఒక కేసీఆర్ కుటుంబం సంతోషంగా లేదు. హరీష్ రావు గారు మా భట్టి విక్రమార్క గారిని విమర్శన చేసుకుంటూ ఈ బడ్జెట్ సరిగా లేదు, ఈ బడ్జెట్ను సరిగా రూపొందించలేదు, ఈ బడ్జెట్లో ఏమీ లేదు అని చెప్పి ఒక దళితుడు కాబట్టి భట్టి విక్రమార్క గారిని అవమానపరుచుకుంటూ మాట్లాడడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయమో అంటే ఒక దళితుడు ఆర్థిక శాఖ మంత్రి ఉండకూడదా? ఆర్థిక శాఖ మంత్రిగా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ఆ బడ్జెట్ను రూపకల్పన చేశాడు, రూపొందించాడు. ఆ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు. అటువంటిది వాళ్ళు తట్టుకోలేక హరీష్ రావు అనేటోడు విషాన్ని కక్కిండు తట్టుకోలేక. ఎందుకంటే ఎస్సీలకు, ఎస్టీలకు, ఆదివాసీలకు, అణగారిన కులాలకు, అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరిగే విధంగా ఈ బడ్జెట్ ఉన్నదని చెప్పి దాని మీద విషగక్కిండు. అట్లా ఒక ఆర్థిక శాఖ మంత్రి, రాష్ట్ర డిప్యూటీ సీఎం అని చూడకుండా దళితుడు కాబట్టే విషంగక్కి అవమానపరిచిండు ఈ మూర్ఖుడు హరీష్ రావు అనేటోడు. అంటే ఏంది? నీకు దళితులంటే చిన్న చూపు, దళితుడు అవమానపరుస్తారు అంటే మీ దురహంకారం ఇంకా పోలే. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు దురహంకారం పోలే. అది గోటి నుండి గోటి నుంచి పడితే తల ఎంటికలకు విషం ఉన్నది వాళ్ళకు. ఈ తెలంగాణలో దళితుల మీద, గిరిజనుల మీద, ఆదివాసుల మీద, అణగారిన కులాల మీద విషగెక్కుతున్నారు వాళ్ళు. ఒక డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి, ఈయన మా కాంగ్రెస్ పార్టీ, మా హైకమాండ్ అందరికీ సామాజిక న్యాయం జరిగే విధంగా పదవులు ఇచ్చింది. ఇలా రాష్ట్రంలో డిప్యూటీ సీఎం చేసింది, ఆర్థిక శాఖ మంత్రిని చేసింది. కానీ గతంలో ఎవడో కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. మీరే కదా 0.5 కూడా లేరు.
మీరు ఈ రాష్ట్రాన్ని మీరు పరిపాలించారే, అంటే కాంగ్రెస్ పార్టీలో ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఉన్నారు కాబట్టి మీకు అసలు మింగుడు పడతలేదు. మీరు విషగెక్కుతున్నారు. ఇంత దుర్మార్గమైన ఆలోచనతోని నువ్వు టీఆర్ఎస్ పార్టీ నడిపిస్తున్నావు. మీ కుటుంబం కోసం, ఈ దొర రాజ్యం రావడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఒక మాఫియాను ఇక్కడ తయారు చేశాడు. ఎవరి రూపంలో? కౌశిక్ రెడ్డి గారి రూపంలో గుండాలను, మాఫియాను తయారు చేసి అసెంబ్లీలో కూడా మా కడియం శ్రీహరి లాంటి వాళ్ళను, మా భట్టి విక్రమార్క లాంటి వాళ్ళను అవమానపరుస్తున్నారు, వేధిస్తున్నారు, చంపుతానని బెదిరిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. మీడియా ద్వారా ప్రజలకు నేను తెలియజేస్తున్నా. కానీ ఇంకో విషయం కూడా చెప్తున్నా. కేటీఆర్, హరీష్ రావు, మీరు గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలో దళితులు 60 నుంచి 70 లక్షల మంది ఉంటారు. గుర్తుపెట్టుకో. బీసీలు ఈ రాష్ట్రంలో 60% బీసీలు ఉంటారు. ఆదివాసులు, గిరిజనులు కలిపి 180% ఉన్నాము. పండబెట్టి తొక్కుతారు మిమ్మల్ని. ఈ రాష్ట్రంలో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని లేకుండా చేస్తాం. జాగ్రత్త అని చెప్తున్నా. నేను తమాషాలు చేస్తున్నారా ఏమి? మీకు చట్టాలంటే గౌరవం లేదు, భారత రాజ్యాంగం అంటే గౌరవం లేదు. ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తున్నారు మీరు. ఏం ఒక దళితుడని మీరు అవమానపరుస్తారా? ఆర్థిక శాఖ మంత్రిని కూడా మీరు గుర్తించకుండా ఇష్టం వచ్చినట్టు అవమానపరుస్తారు. ఒక స్పీకర్ దళితుడని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇవాళ కడియం శ్రీహరి గారిని కౌశిక్ రెడ్డి అంటాడు ఒక గుండా, ఒక రౌడీ. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చంపుతాడంటాడు. చంపుతావా? చూద్దామా? చూద్దామంటే రెడీ. అరే కౌశిక్ రెడ్డి, మేము తలుచుకుంటే 24 గంటల్లో నీ కార్యక్రమం ముగుస్తుంది అంటున్నా. గుర్తుపెట్టుకో. తమాషా చేస్తున్నావా? దళితులు గాజులు పెట్టుకొని ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఏమనుకుంటున్నావు నువ్వు? ఒక దళితుడు నిండు అసెంబ్లీలో చంపుతానంటావా? చంపుతావా? చూద్దామా? హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో దళితులను, మాలమాదిగోలను నమ్మకూడదు. మాలమాదిగోలకు కుక్కకు బొక్కేస్తూ ఉన్నట్టు అక్కడనే ఉంచాలి. వాళ్ళను మీటింగ్లకు రానియకూడదు లోపలికి అని చెప్తావా? నీ టీఆర్ఎస్ మీటింగ్ పెట్టుకొని ఏం తమాషా చేస్తున్నావా? బిడ్డ మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ కౌశిక్ రెడ్డికి, హరీష్ రావుకు, కేటీఆర్కి చెప్తున్నా, దళితులంటే గాజులు పెట్టుకొని లేరు. నా కొడుక మేము ఇక్కడ నుండి 50, 60 నుంచి 70 లక్షల మంది ఉంటాము. ఒకవేళ బయలుదేరితే 24 గంటల్లో మీ పార్టీ మీరు ఉండరు అని చెప్తున్నా నేను. తమాషా చేయకండి. ఓపిక పట్టాము. మీరు ఎన్ని అవమానపరిచినా ఓపిక పడుతున్నామో చాతకాక కాదు. కౌశిక్ రెడ్డి ఇక్కడ నుండి మొదలవుతుంది. నీ హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో 65,000 మంది దళితులు ఉంటారు. 21,000 కుటుంబాలు ఉంటాయి హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో. 4వ తారీఖు నాడు చలో కార్యక్రమం పెట్టాను. రాష్ట్రం ఉన్న దళితులు, కరీంనగర్ జిల్లాలో ఉన్న దళితులు, మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా హుజురాబాద్లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వస్తారు. నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. కౌశిక్ రెడ్డి శాసనసభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయమని నేను స్పీకర్ గారిని, మా ముఖ్యమంత్రి గారిని కోరుతున్న, దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి. వెంటనే ఆయన మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. 4వ తారీఖు నాడు ఖచ్చితంగా హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో అక్కడ ప్రజల మధ్యనే తేల్చుకుందాం, ప్రజా తీర్పు కోరుతామని చెప్తున్నా. ఈ సందర్భంగా 4వ తారీఖు నాడు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్న దళితులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి రావాలి. ప్రజల మధ్యనే అదే హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో ప్రజా తీర్పు కోరడానికి నిరసన కార్యక్రమం చేస్తాం. అక్కడనే ప్రజా తీర్పు కోరుతాము. మా స్పీకర్ గారిని, మా ముఖ్యమంత్రి గారిని నేను మరోసారి దండం పెడుతున్నా. ఖచ్చితంగా మా కడియం శ్రీహరి గారిని అవమానపరిచినందుకు, మా కడియం శ్రీహరి గారిని చంపుతారని బెదిరించినందుకు వెంటనే
కౌశిక్ రెడ్డి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.